డిసెంబర్ నెల 21న అరుదైన రోజుగా నిలవనుంది. ఆ రోజున సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. పగలు కేవలం 11 గంటల పాటు మాత్రమే ఉండగా రాత్రి దాదాపు 13 గంటల సమయం ఉంటుంది. అయనానంతం వల్ల ఖగోళంలో ఇలా జరుగుతుంటుంది. అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్ధగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెళుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీన్ని శీతాకాలపు అయనాంతంగా పిలుస్తుంటారు. దీంతో డిసెంబర్ 21 ఆసక్తి రేపుతోంది. డిసెంబర్ 21వ రోజు అద్భుతం జరగబోతుంది. పగలు సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉండబోతుందట. అసలు ఇలా ఎందుకు ఉండబోతుంది, దీని వెనకాల ఉన్న కారణాలేంటి, దీన్ని ఏమని పిలుస్తారు, ఇలాంటి బోలెడు విషయాలు అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బిర్లా సైన్స్ సెంటర్లో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్. సార్, పగలు సమయం తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉండబోతుంది అంటున్నారు. ఎందుకు ఇలా అవుతుందంటారు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే కార్యక్రమంలో ఏమవుతుందంటే మనకు పగలు రాత్రి ఋతువులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కార్యక్రమంలో మనకు భూమి ఏమవుతుందంటే తిరుగుతున్నప్పుడు సూర్యుడికి అంత సమాంతరంగా తిరగదు. కొంత ఇంక్లినేషన్ ఉంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్లో కొంత ఇంక్లినేషన్ ఉంటుంది. ఇంక్లినేషన్ ఉండడం వల్ల మనకు ఈ సోల్స్టిస్ అనేది అంటే ఆయనం, ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం మామూలుగా మనము. అంటే ఒక పర్టికులర్ రోజున అంటే డిసెంబర్ 21వ తేదీన ఈ సంవత్సరము చాలా తక్కువ డే టైము మన ఇండియా రీజియన్లో, అట్లాగే ఎక్కువ నైట్ టైము ఉండడం జరుగుతుంటుంది. అట్లాగే మిగతా దేశాల్లో కూడా ఇవి మార్పు చెందుతుంటాయి. కొంచెం కొంచెం ఈక్వల్గా అయితే ఎక్కడ ఉండదు, మార్పు వస్తుంది. మనకు అమెరికా, యూరోప్, చైనా మనమంతా కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. ఈ పగలు అనేది కూడా మిగతా దేశాల్లో ఇంకా తగ్గుతూ వస్తుంది. నార్త్ పోల్కి పోయే కొద్దీ పగలు అనేది చాలా తగ్గిపోతుంది, నైట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో మన దగ్గర పగలు ఎంతసేపు ఉండబోతుంది, రాత్రి ఎంతసేపు ఉండబోతుంది సార్? మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11 గంటల 5 నిమిషాల 30 సెకండ్లు పగలు ఉండబోతుంది. రిమైనింగ్ అంతా కూడా నైట్ అవుతుంది మనకు. ఓకే. సో టైమింగ్స్ వైజ్గా చూసుకుంటే తెల్లవారుజామున అంటే మనకు ఏ టైంకి పగలు స్టార్ట్ అయ్యి ఏ టైంకి మనకు రాత్రి సమయం స్టార్ట్ అవుతుంది? మనకమ్మ పగలు రఫ్గా అంటే మీకు 6:42కు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:47కు సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయిపోతుంది అంటే సూర్యాస్తమయం అయిపోతుంది. ఓకే. అంటే దీనికి ఏదైనా పేరు ఉంటుందా? అంటే ఈ రోజుకి ఏదైనా పేరు ఉంటుందా ఇలా ఎక్కువ సమయం రాత్రి ఉండడానికి? అదే మనం చెప్పాను కదా, సోల్స్టిస్ అంటారు దీన్ని. అంటే తెలుగులో చెప్పాలంటే మనము మామూలుగా ఉత్తరాయణము దక్షిణాయనం అని కూడా మనం అంటుంటాం. మన పంచాంగంలో కానీ ఇంకో దాన్ని చూశారంటే మీరు దీన్ని బేస్ చేసుకొని మన తిథులు నక్షత్రాలు మన మంచి రోజులు చెడు రోజులు అనేవి చేసుకుంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనం మకర సంక్రాంతి యాక్చువల్గా మంచి రోజులు మొదలయ్యాయి అనుకుంటాం ఉత్తరాయణం అని. మన మన భారతం కూడా చూస్తే భీష్ముడు ఉత్తరాయణం అయిన తర్వాతనే చనిపోవాలనే కోరికతో చనిపోయారు. అతను అంతవరకు ఉండిపోయాడు, అంపశయ్య మీద ఉండిపోయాడు. ఆ తర్వాత జరిగేది పుణ్యకాలాలు అంటారు. అందుకే మన హిందూ ధర్మశాస్త్రం కానీ ఇండియన్ సిస్టంలో పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ ఈ 21 తర్వాత మొదలు పెట్టాలనుకుంటారు. మోర్ ప్రిసైజ్లీ అక్టోబర్ మన జనవరిలో సంక్రాంతి తర్వాత చాలా ఎక్కువగా కార్యక్రమాలు చేసుకోవాలనేది మన ఆనవాయితీ మంది. సో మనకు ఎవ్రీ ఇయర్ ఇట్లా 2 సార్లు జరుగుతుంది? 2 సార్లు జరుగుతుంది. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము మనం మామూలుగా చెప్పుకోవడము. ఈరోజు సోల్స్టిస్ ఆఫ్ వింటర్ అంటాము. అట్లాగే జూన్లో జరిగేది సోల్స్టిస్ ఆఫ్ సమ్మర్ అంటాం అనమాట. ఇదే మీరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి మనకన్నా రివర్స్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు మనకు ఎప్పుడైతే జూన్లో ఎక్కువ డే వెలుతురు ఉంటుందో అప్పుడు వాళ్ళకు తక్కువ డే లైట్ ఉంటుంది అనమాట. ఈ ఉత్తర ధ్రువము అంటే మనం నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ అంటే మనం భూమిని గుండ్రంగా తీసుకున్నప్పుడు పై పక్కన ఉన్నప్పుడు మనకు ఒక కాలమాన పరిస్థితులు ఉంటాయి. భూమికి కింది భాగాన్ని ఉన్న వాళ్ళకి, ఈక్వేటర్ కింది భాగం ఉన్న వాళ్ళకి ఇంకొక కాలమాన పరిస్థితులు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. సో డిసెంబర్ 21 రోజు మనకు సుదీర్ఘ రాత్రి సమయం అనేది ఉండబోతుంది. సో ఒక్కసారి మనకు డైరెక్టర్ సార్ చెప్పినట్లుగా కూడా మనకు ఉదయం 6:42 మనకు ఉదయం అనేది అవుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:47 మనకి ఇంకా అప్పటి నుంచి మనకు రాత్రి సమయం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తంగా 11:05:30 మనకు సంవత్సరంలో 2 రోజులు ఈ విధంగా జరుగుతోంది. ఒకటేమో మనకు జూన్లో సుదీర్ఘ పగలు సమయం ఉంటుంది,
కానీ ఇప్పుడు శీతాకాలంలో మనకు డిసెంబర్లో సుదీర్ఘ రాత్రి సమయం అనేది ఈ 2 సార్లు కూడా మనకు సంవత్సరంలో వచ్చేటువంటి ప్రత్యేక రోజులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.